మీకు ఆలోచనలు తీసేసుకోండి. అది ఎట్ట చేయాలి, ఇది ఎట్ట చేయాలి, ఆ పెట్ట కట్టాలి, ఈ తిప్పలేదని అస్సలు టెన్షన్ పడద్దు. నీకు చేతనైనంత మట్టుకు చేసావు, నీకు అలివి కానప్పుడు ఆయనకి వెళ్ళి చూడు. నీకు వల్ల కానిది దేవుడికి కూడా వల్ల కాదని పొరపాటును కూడా అనుకోవద్దు. నీ కెపాసిటీ ఎంత? 6 అడుగులు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలనివాడు. నీ పుడిసిలి సింగిల్ హ్యాండ్లో ఇట్లా పట్టుకుంటే పుడిసిలి, ఇది కలిపితే దోసిలి. నీ పుడిసిలి ఎన్ని నీళ్ళు పడతాయి? ఒక 1/2 లీటర్ పడతాయా? అరసోడు పోనీ ఒక గిద్ద. ఆయన పుడిసిలిలో మనం గొప్ప సముద్రాలు అనుకుంటున్నాం చూడు, అగాధ సముద్ర జలాలన్నీ కలిపి ఆయన పుడిసిలిలోనే పట్టినాయట. అంటే ఎంత పెద్ద బాహుగలవాడో చూడు. కాబట్టి మన దిక్కుమాలిన మైండ్తో మనల్ని మనం అర్థం చేసుకున్నట్టు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఆయన అనంత బల సంపన్నుడు. ఏదన్నా యేసు రక్తంలో కడగబడాలి, బాప్తిస్మం పొందాలి, ఇక నా బతుకంతా నేను యేసై కోసమే, యేసై బిడ్డగానే బతకాలి, యేసై రాజ్యంలో ఉండాలి అనే స్థిర తీర్మానంతో వస్తే ఇక ప్రశాంతంగా కూర్చోండి. ఎన్ని వదిలేసినట్టేగా. లోకము, లోకాశలు, శరీరము, శరీరాశలు అన్ని వదిలేసుకుని యేసై చిత్త ప్రకారం బ్రతకడానికి నిర్ణయించుకున్నారు. ఓకేగా? రైట్. అందరం కలిసి ఒకసారి స్తోత్రం చెప్దాం. ఈరోజు మీరు చేసిన ఈ నిర్ణయం మీ ఒక్కరికే కాదు. ఈరోజు మీరు తీసుకున్న ఈ నిర్ణయం మీ ఒక్కరికే కాదు, మీ కుటుంబాలకు దీవెన, మీ సమాజానికి దీవెన. అది ఎలా అయిద్దో భవిష్యత్తులో నీకు అర్థమైద్ది. నేను రక్షణలోకి వచ్చినప్పుడు, నేను ఇలాగే బాప్తిస్మం పొందినప్పుడు ఆ ఉన్న గుంపులో నేను ఒకడిని, ఎవడినో అనామకుడిని. కానీ నన్ను దేవుడు ఈ విధంగా సిద్ధపరిచి వాడుకుంటాడని నేను అనుకోలే, నా చుట్టూ ఉన్నవాళ్ళు అనుకోలే, నాతో పాటు బాప్తిస్మం పొందిన వాళ్ళు అనుకోలే, ఆఖరికి ఇచ్చినోడు కూడా అనుకోలే. ఏదో అందరిలో ఒకటిగా వచ్చాడు, అడిగి కూడా బాప్తిస్మం ఇచ్చి పంపించాం. ఈడెవడో ఆయనకు తెలియదు. కానీ నన్ను తీసుకెళ్ళిన వాళ్ళు, నాకు బాప్తిస్మం ఇచ్చిన ఆయన, నా చుట్టూ ఉన్న ప్రజలు ఎవ్వరికీ తెలియదు నా ఫ్యూచర్ ఏంది, నేను ఎలా అవుతాననేది. కానీ నన్ను పిలిచిన వానికి తెలుసు, నన్ను ప్రేరేపించిన వానికి తెలుసు, చీకట్లో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నన్ను పిలిచిన వానికి తెలుసు. 2002 ఏప్రిల్ 17 నా బాప్తిస్మం పొందుతున్న ఆ గుంపులో ఇదిగో నేను ఏర్పరచుకున్న ఒకడు ఉన్నాడు, నేను ప్రత్యేకించుకున్న ఒకడు ఉన్నాడు అనేది ఆయనకు తెలుసు. ఈరోజు ఈ గుంపులో, ఈ కూర్చున్న గుంపులో నెక్స్ట్ ఇంకా ఎంతమంది రక్షణకు రాబోతున్నారు, వారిలో మీలో ఎవరిని కోరుకున్నాడో, ఎవరిని ఏ విధంగా చేయబోతున్నాడో భవిష్యత్తులో అది నీకు తెలియదు, నీ చుట్టూన్న వాళ్ళకి తెలియదు, ఈ కూర్చున్న వాళ్ళకి తెలియదు, నీ ఇంటి వాళ్ళకి తెలియదు. నిన్ను ఆ విధంగా దేవుడు సిద్ధపరిచిన నాడు భవిష్యత్తులో నీకు అర్థమైద్ది. ఆనాడు నువ్వు కూడా ఇలా సాక్ష్యం ఇస్తావు. ఆమెన్. చెప్పండి, 2 చేతులు ఎత్తి ఆమెన్. ముందే చెప్పాను ఆయన, ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ఆదికాండం బైబిల్ గ్రంథంలో ఒక వచనం చూద్దాం. బైబిల్ తెచ్చుకుంటే ఓపెన్ చేసుకోండి. బైబిల్ ఒకవేళ మీ వాళ్ళ దగ్గర పెట్టి వస్తే చెప్పే మాటలు శ్రద్ధగా వినండి. ఆదికాండం 1వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తీయండి. ముందే చెప్పాను, సంతలో తిరిగినట్టు, జాతరలో తిరిగినట్టు తిరగొద్దు. దేవుని సన్నిధికి, దేవుని వాక్యం వినడానికి వచ్చారు కనుక ప్రశాంతంగా ఎక్కడోళ్ళు అక్కడ కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోండి. గాలి ఆడకపోతే కర్చీపులు తీసుకొని ఇసురుకోండి, చెమట పోస్తే తుడుచుకోండి ముఖం. కానీ అటు ఇటు తిరగటానికి మాత్రం వీల్లేదు. రైట్. 28 చదువు నాయన. దేవుడు వారిని ఆశీర్వదించను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. దేవుడు, ఇదిగో భూమి మీద ఉన్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును, విత్తనములిచ్చు వృక్ష ఫలములు గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లనియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం.
మీలో ఎంతమందికి స్పష్టంగా వినపడుతుంది నేను చెప్పే వాయిస్? నా వాయిస్ ఎంతమందికి వినపడుతుంది? మాట వినపడుతుందిగా? రైట్. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, వందనాలు. నీ కృపతో ఈ మహాకూటాల్లో 3వ దినముకు మమ్మల్ని రప్పించారు. నీ బిడ్డలు ఆశించిన ప్రకారం నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి విలువైన సమాచారం మాకు ఇస్తున్నారు. మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. దయతో మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, దయ్యపు శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి నీ బలహీన దాసుని నీ శక్తితో నింపి బలపరిచి నీకై వాడుకోమని, తెలిసి తెలియని తప్పులు, దోషాలు నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి అవిధేయతలను మన్నించి నీ కార్యం జరిగించమని నువ్వు సిద్ధపరచుకున్న వారిని రక్షించండి. ఎంతమంది నీ ప్రణాళికలో ఉన్నారో వారందరినీ రక్షించండి. ఎంతమందిని నువ్వు నీ పని కొరకు, నీ సేవ కొరకు ఆయత్తపరచుకోవాలనుకున్న వారందరినీ కూడా ఆ విధంగా సిద్ధపరచండి. నీ కృప చొప్పున కరుణించి మమ్మల్ని అందరినీ బలపరిచి వెలిగించి వాడుకోమని, మా బిడ్డలందరికీ చైతన్యము కలిగినట్లు నీ వాక్ శక్తి విడుదల చేయమని యేసు నామములో వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని పనిలో మీరు వాడబడాలి, నేను కూడా వాడబడాలని ఆశపడుతున్నాను. నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఓకే? ఒక్కసారి 2 చేతులు సంతోషంగా స్తోత్రం చెప్పండి. బా, ఎంత బాగుందండి. మళ్ళీ ఒకసారి అట్లా చెప్పండి. చేతులు కదిలించండి ఒకసారి. చేతులు ఎత్తి. అబ్బా, అసలు పావురాళ్ళ రెక్కల్లాగా ఎంత అందంగా ఉందో. దేవుడు మానవ జాతిని నిర్మించినప్పుడు ఒకేసారి ఒక గుంపును చేయలే. మొట్టమొదట ఒక పురుషుణ్ణి చేశాడు. ఆ పురుషుల్లో నుంచి ఒక స్త్రీని చేశాడు. అందరి జన్మలకు కారణం అమ్మ అయితే, ఆ అమ్మ అంటే ఒక స్త్రీ, ఆమె జన్మకి కారణం ఒక పురుషుడు. ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. సహజంగా స్త్రీకి ఒక అతిశయం ఏంటంటే, ఎవడైనా పుట్టాలంటే స్త్రీ వల్లనే పుట్టాలని. ఇక్కడ పురుషుడు అతిశయించే విషయం ఏంటంటే, అసలు నువ్వు పుట్టింది పురుషుడు వల్ల, పురుషుడిలో నుండి అని. మొదట ఆదాముని, తర్వాత హవ్వని చేసి వాళ్ళిద్దరినీ సృష్టించడానికి ముందు వాళ్ళకు కావలసిన విషయాలన్నిటిని కూడా దేవుడు రెడీ చేసి ఫైనల్లో వీళ్ళిద్దరినీ చేశాడు. దేవుడి పద్ధతి ఎప్పుడూ ఇంతే. మనకు కావలసిన వాటన్నిటినీ ముందే సిద్ధపరిచి ఉంచుతాడు. ఆయన సిద్ధపరచడం అనేది ఎప్పుడో జరిగేది కాదు, అది ఎప్పుడో జరిగిపోయింది. ఇది మీరు గుర్తించాలి. నీకు ఆడపిల్ల పుడితే, ఆ పిల్ల చిన్న పాపగా ఉన్నప్పుడే నీ దగ్గర డబ్బులు ఉంటే బ్యాంక్కి వెళ్ళి అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేసేస్తావు. ఎందుకంటే ఆ పిల్ల పెరిగి పెద్దయి పెళ్ళిడికి వచ్చే నాటి కట్నానికి పనికొస్తాయి అనే ఆశతో, ఆడపిల్ల కదా అందుకని అమ్మాయి పేరు మీద తీసుకెళ్ళి బ్యాంకులో వేసేస్తాం. భవిష్యత్తు ప్రణాళిక. ఒక ఇల్లు కట్టుకోవాలంటే నువ్వు నివాసం ఉండటానికి ఆ ఇంట్లో వాష్రూమ్ దగ్గర నుంచి, బెడ్రూమ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి, కిచెన్ రూమ్ దగ్గర నుంచి అన్ని ఎలక్ట్రికల్ వర్క్ అంటే లైటింగ్ సెక్షన్, ప్లంబింగ్ సెక్షన్ అన్నీ రెడీ చేసుకొని, పెయింటింగ్తో సహా ఫైనల్ చేసుకొని అంతా రెడీ చేసి ఆ తర్వాత నువ్వు గృహప్రవేశం చేస్తావు. అంటే అన్నీ ముందే సిద్ధపరచుకొని ఆ తర్వాత ఎంటర్ అవుతావు. మరి ఈ లోకంలో మనందరినీ దేవుడు సృష్టించక మునుపు మనకు కావలసిన వాటన్నిటిని ఆయన ముందే రెడీ చేసి మనల్ని లైన్లోకి తీసుకొచ్చాడు. మనం పుట్టకముందే మనకు కావలసిన వాటన్నిటినీ దేవుడు సిద్ధపరిచి ఎలాగైతే మన ఉనికిని తీసుకొచ్చాడో, మనల్ని ఉనికిలోకి తెచ్చాడో, ఆనాడు ఆదాం హవ్వలకే కాదు, ఈనాడు ప్రస్తుత ఉనికిలో ఉన్న నీకు సహా, నీ ఆరంభం నుంచి ముగింపు వరకు, విన్నావా? నీ ఆరంభం నుంచి ముగింపు వరకు నీకు కావలసినవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి. నీకు ఏ టైంకి ఏది రావాలో, ఏ టైంకి ఏది అందాలో మొత్తం ముందే 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 మొత్తం రెడీ చేయబడ్డాయి. అయితే నీకు కనబడవు. ఆ సమయం వచ్చినప్పుడు, ఎప్పుడెప్పుడు నీకు ఏది అవసరమో ఆ సమయం వచ్చినప్పుడు ఒకటొకటిగా దేవుడు అందిస్తాడు. అవన్నీ ముందే రెడీ చేసుకొని నీకు ఆ సమయం వచ్చినప్పుడు అందిస్తాడు. అది దేవుని పద్ధతి. కాబట్టి ఇక్కడున్న మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే,
నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో, నా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో అని చెప్పి నువ్వేం దిగులు పడాల్సిన అవసరంలా. గతంలో జరిగిపోయిన వాటిని గురించి కృంగిపోవాల్సిన అవసరంలా. వివేకవంతుడి లక్షణం ఏంటంటే గడిచిపోయిన గతం మనం మార్చలేము, అది అయిపోయింది. భవిష్యత్తు మనం చూడలేదు, మన కళ్ళ ముందు ప్రస్తుతం నేడు ఉంది. కాబట్టి రేపు దాని సంగతులను గురించి విచారిస్తుందే. నువ్వు ఈరోజు ఉన్నావు కనుక ప్రజెంట్ నేను నీకు అప్పగించింది చూసుకుంటా ముందుకు వెళ్ళిపో. గతం వదిలేసాయి, భవిష్యత్తును నాకు అప్పగించేయి. నేను చెప్పినట్టు ప్రజెంట్లో నేను చెప్పినట్టు నువ్వు నడుచుకుంటూ వెళ్ళు. నీ గతాన్ని నీ భవిష్యత్తును రెండింటినీ శాసించగల దమ్ము నాకుంది అంటాడు దేవుడు. అర్థమైతే స్తోత్రం చెప్పు. వివేకవంతులు చేయాల్సింది ఏంటంటే గడిచిపోయిన గతంలో గురించి కృంగిపోయి ఆలోచించి దిగులు పడి విచారపడి అక్కడే కూర్చోవటం కాదు వివేకవంతుడి లక్షణం. నువ్వు ఎంత ఆలోచించినా, ఎంత కృంగిపోయినా, ఎంత కుమిలిపోయినా, ఎంత ఏడ్చినా, ఎంత ఫీల్ అయినా గడిచిపోయిన గతాన్ని మళ్ళీ నువ్వు వెళ్ళి మార్చగలవా? అయిపోయింది, ఆ కాలం దాటొచ్చావు, ఇంకెందుకు దాని గురించి మాట్లాడుకోవటం. కానీ కొంతమంది మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే అది నిన్న మొన్నట్లో బతుకుతుంటారు. అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది, అప్పుడు అలా చేయకుండా ఉండాల్సింది, నా కర్మగాలు అలా చేశాను, ఎందుకో నా ఇలా అని ఎప్పుడన్నా చూడు. గతం 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 గతం. మార్చలేని గతాన్ని గురించి నువ్వు ఆలోచించడం దేనికి? వేస్ట్ కదా. నువ్వు శాసించగల నేడుంది, నువ్వు శాసించగల రేపుంది. నువ్వు దాని మీద దృష్టి పెట్టాలి, గతాన్ని కాదు. పొడుస్తున్న ప్రతి సూర్యోదయం, ప్రతి ఉదయం నీకు ఒక పాఠం నేర్పుతుంది. నిన్న అయిపోయింది, ఈరోజు మళ్ళా నేను క్రొత్తగా ఉదయిస్తున్నట్టుంది కదూ, మళ్ళా నీకు ఒక నూతన శుభోదయం. అలాగే నీ డే కూడా క్రొత్తగా మళ్ళీ నువ్వు ఎందుకు మొదలు పెట్టకూడదు? గడిచిపోయిన దాన్ని ఆలోచించడం కాకుండా ఈ రోజు నుంచి నూతనంగా నువ్వు ఎందుకు అడుగులు వేయకూడదు? మరొక ప్రయత్నం నువ్వు ఎందుకు చేయకూడదు? పొడుస్తున్న ప్రతి ఉదయం నీకు ఒక నిరీక్షణ సంకేతం. దేవుడే మౌనంగా నీతో మాట్లాడుతుంటాడు. కాబట్టి గతం వద్దు, భవిష్యత్తును కూర్చున్న భయము వద్దు. అన్నీ ముందే సిద్ధపరచబడ్డాయి అని నమ్ముతున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో చేతులు ఎత్తండి. అవునండి, ఒక మాట చెప్తా. మీ అమ్మ కడుపులో నువ్వు పడ్డది నీకు తెలుసా? తెలిస్తే నాకు తెలుసా అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసా? మరి నువ్వు బయటికి రాకముందే నీ కడుపుకు మేత రెడీ చేశాడుగా ఆయన. అమ్మనే ఉపయోగించి నీ పొట్టకంత ఆహారం దొరకటానికి అమ్మ నుంచి పాల ఉత్పత్తిని ఏర్పాటు చేసి ఆమె పాలతో నీ కడుపు నింపాడుగా. పళ్ళు నువ్వు తెచ్చుకున్నావా, దేవుడు ఇచ్చాడా? 6 నెలలు అయితే పాల బలం చాలదు, మేత నవలాల నువ్వు. అందుకని దంతాల ఉత్పత్తి 6 నెలల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక కరెక్ట్గా ఓ సైజుకు రాగానే ఆగిపోతాయి. జుట్టు పెరిగినట్టు పళ్ళు కూడా పెరిగినాయి అనుకో, జుట్టు కటింగ్ షాప్ లాగా పళ్ళ కటింగ్ షాప్ ఒకటి పెట్టాలి. లేకపోతే ఇక పళ్ళు అలాగ వచ్చేస్తూ ఉంటాయి. కానీ మన శరీరంలో దంతాల ఉత్పత్తికి అవసరమైనటువంటి ఆ మూలం ఏదైతే ఉందో దాన్ని ఎంత అవసరమో అంతే పెట్టాడు. అది కూడా 6 నెలల లోపు పాలు, 6 నెలల తర్వాత పదార్థాన్ని నమిలి తినటానికి దంతాలు. ఈ డిజైనింగ్ ఎవరిది నాన్న? నీదా, మీ అమ్మ నాన్నదా, ఆయిందా? ఎన్ని కలర్లు చూస్తున్నావు? ఈ కంటికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఎన్ని సౌండ్లు వింటున్నావు? ఈ చెవికి ఆ పవర్ ఇచ్చింది ఎవరు? ఈ చేతులు ఇలా ఎందుకు జాయింట్లు ఉండాలి? కట్టె పొలాల్లాగా అట్టు ఉండొచ్చుగా. అట్టుంటే అన్ని పనులు చేసుకోవచ్చు కాదు, ముఖ్యంగా తిండి తినలేము. ఇది కట్టె పొలంలాగా బెండ్ అవ్వకుండా ఎట్నే ఉందనుకో, ఇక కొంగ మెడలాగా సాగాల. ఎందుకంటే ఫుడ్ ఏడ ఉంటుంది మరి, ఎట్టొచ్చింది నోటికి. ట్రై చేయండి, చూడు ఎంత ప్లాన్. ఇక్కడ ఒక జాయింట్ పెట్టాడు, ఇక్కడో జాయింట్ పెట్టాడు, ఇక్కడో జాయింట్ పెట్టాడు, వేళ్ళకు కొన్ని జాయింట్లు ఇచ్చాడు. అంత జాయింట్ల మయం ఇది. ఎవడండి దేవుడు లేడన్న నిద్రమోహముడు? ఎవడండి దేవుడు లేడన్న నిద్రమోహముడు? మరి ఎవరిదండి డిజైనింగ్ అంతా? ఎవరిదండి ఏర్పాటు? ఎవరిది? అద్దం ముందుకెళ్ళి మన రూపాన్ని మనం చూసుకుంటే అర్థమైపోయింది. నీ అంతటా నువ్వో లేకపోతే నీ తల్లిదండ్రులు నేను నిర్మించలేదు, ఎవరో ఒక వ్యక్తి ఉన్నాడు పక్క ప్లాన్తో నీ బాడీని డిజైన్ చేశాడు. ఒప్పుకుంటావా? ఒప్పుకోక తప్పదు. లేకపోతే ఎట్లా? ఈ జాయింట్లు ఎందుకు పుట్టాలి? ఇలా కట్టెపొలలాగా ఉండొచ్చుగా. కుదరదు. చేశాడు ఆయన.
మళ్ళీ కాళ్ళకి మోకాళ్ళ దగ్గర ఒక జాయింట్, నడుము దగ్గర ఒక జాయింట్, పాదాల దగ్గర ఒక జాయింట్, కడుపులో ప్రేవుల నిర్మాణం, గుండె నిర్మాణం, మెదడు బాయ్ అంటే సౌండ్ వినబడే చెవి, ఎన్ని చేశాడు? ఇవన్నీ నువ్వు డిజైన్ చేసుకున్నావు, ఆయన చేశాడా? పెద్దగా చెప్పు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఆహారం నువ్వు కష్టపడి సంపాదించుకున్నావా, రెడీ చేసి పెట్టాడా? అవునా? రైట్. జీవితాన్ని నీకు ఇచ్చినవాడు ఆయన, నిన్ను నడిపిస్తున్నవాడు, బ్రతికిస్తున్నవాడు, తిప్పుతున్నవాడు ఆయన. అప్పుడంటే పసివాణ్ణిలే అయ్యా, ఇప్పుడు పెద్దోడిని పెద్దదాన్ని అయ్యావు. నీకు అప్పగించిన పని నీ చేతనైంది, నువ్వు చెయ్యి. నీకు ఎప్పుడు ఏది అందాలో నువ్వు ఖచ్చితంగా దాన్ని పొందుకుంటావు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. దేవుడు లేడన్న నాస్తికుడికే కూడు పెడుతున్నాడు ఆయన. ఏంది? దేవుడు లేడన్న నాస్తికుడికే కూడు పెడుతున్నాడు ఆయన. దేవుణ్ణి తిట్టేవాడికే, దేవుణ్ణి దూషించేవాడికి అన్నం పెడుతున్నాడు ఆయన. ఆయన్ని గుర్తెరిగి, ఆయన్ని ప్రేమించి, నీ బ్రతుకుని మార్చుకొని, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించిన ఇంత మంచి అడుగు వేసిన నిన్ను అశ్రద్ధ చేస్తాడా? నిన్ను వదిలిపెడతాడా? వదిలిపెట్టడు అన్నోడు చేతులు ఎత్తండి. డౌట్ లేదుగా, విశ్వాసం ఉందిగా, ప్రశాంతంగా ఉండండి. ఇక ఆలోచనలు తీసేసుకోండి. అది ఎట్ట చేయాలి, ఇది ఎట్ట చేయాలి, ఆ పెట్ట కట్టాలి, ఈ తిప్పలేదని అస్సలు టెన్షన్ పడద్దు. నీకు చేతనైనంత మట్టుకు చేసావు, నీకు అలివి కానప్పుడు ఆయనకి వెళ్ళి చూడు. నీకు వల్ల కానిది దేవుడికి కూడా వల్ల కాదని పొరపాటును కూడా అనుకోవద్దు. నీ కెపాసిటీ ఎంత? 6 అడుగులు. ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని వాడు. నీ పుడిసిలి సింగిల్ హ్యాండ్లో ఇట్లా పట్టుకుంటే పుడిసిలి, ఇది కలిపితే దోసిలి. నీ పుడిసిలి ఎన్ని నీళ్ళు పడతాయి? ఒక 1/2 లీటర్ పడతాయా? అరసోడు పోనీ ఒక గిద్ద. ఆయన పుడిసిలిలో మనం గొప్ప సముద్రాలు అనుకుంటున్నాం చూడు, అగాధ సముద్ర జలాలన్నీ కలిపి ఆయన పుడిసిలిలోనే పట్టినాయట. అంటే ఎంత పెద్ద బాహుగలవాడో చూడు. కాబట్టి మన దిక్కుమాలిన మైండ్తో మనల్ని మనం అర్థం చేసుకున్నట్టు దేవుణ్ణి అర్థం చేసుకోవడానికి ట్రై చేయొద్దు. ఆయన అనంత బల సంపన్నుడు. నీకు వల్ల గాంధీ ఆయనకు కూడా వల్ల కాదని పొర్రపాటును అనుకోవద్దు. ఆయన చెయ్యగలడు అని నమ్మి ఆయన ఏం చెప్పాడు? దేన్ని గురించి చింతపడద్దు, సంతోషంగా ఉండు, నా విశ్రాంతిలో ఉండు, విశ్వాసముతో ఉండు. నేను ఉన్నానని నమ్ముతున్నావా? అవునయ్యా నువ్వు ఉన్నావు. నేను బలవంతుడని నమ్ముతున్నావా? అవునయ్యా నమ్ముతున్నా. నేను నిన్ను నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నానని నమ్ముతున్నావు? అవునయ్యా నమ్ముతున్నాను. ఇంకట్లయితే ప్రశాంతంగా ఉండు. అదే ఉండలేకపోతున్నాను చోపా, అట్లయితే మెంటల్ హాస్పిటల్లో చూపించుకుంటాడు. ఇంకా అంతకుమించి ఏం చేయగలిగింది లేదు. ఉండలేకపోతున్నది చెప్పు, నమ్ముతున్నాను అన్నావుగా, ఉండు. నేను చేసేది అదే. అలివైనంత వరకు చూస్తా. మల్లబడింది అనుకో, ఇంక చుట్టు పీకిన లేదు, టెన్షన్ పడేది లేదు. కాసేపు ఆయన గురించి ఆలోచించుకుంటా. నా జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా ఎన్ని కార్యాలు చేశాడు, ఇన్ని చేసినోడికి ఇది అడ్డం తిరిగిద్దా? అట్లంటే అయిపోదా? ఆయనే గదులు తళ్ళే, అయ్యా నువ్వు చూసుకో అని అప్పచెప్పి వదిలేస్తా. అలా నేను వదలకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని. తెలుసా మీకు? చేరలేదు అంటే కారణం నా భారమంతా ఆయనదే. బంధు బాంధవ్యాల బాధవలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు. ఓయ్ ఎవరా హార్న్ కొట్టేవాళ్ళ? ఇప్పుడే చెప్పా. అంటే అట్ట అరిస్తే మీరు లైన్లోకి వస్తారని. బంధు బాంధవ్యాల బాధవలదు, బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు, నీ మధుర బంధమే నాకు చాలు, నీ విచ్చు భాగ్యమే నాకు మేలు, నీ విచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు హెచ్చు కార్యమే
నాకు చాలు. స్తుతి నీకి నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలని నీకే